హాయ్ ఎవరివన్, నేను గీత. మీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారా? వాళ్ళని చదివించాలనుకుంటున్నారా? ఎందుకండి ఆడపిల్లలకు చదువులు? ఇంటర్ వరకు 10th వరకు చదివించేసి ఒక 2 సంవత్సరాలు ఇంట్లో కూర్చోబెట్టి, లేదా ఏ స్కూల్లోనో ఎక్కడో కూడా టీచర్గా పనిచేస్తే 4 డబ్బులన్నా వస్తాయి. ఒక 2 ఏళ్ళు అయితే ఎలాగో పెళ్లి చేయాలి, అంతే కదా. మరి ఎందుకు ఆడపిల్లలకు చదువు? ఇలా అనేవాళ్ళు ఉన్నారా ఈ రోజుల్లో కూడా? అంటే ఉన్నారండి, డెఫినెట్లీ. ఆడపిల్లలకి ఎందుకు అంత ఖర్చు పెట్టడము? ఆడపిల్లల్ని ఎందుకు చదివించాలి? మగపిల్లలు అయితే పర్లేదు, ఏదో విధంగా చేయొచ్చు. ఆడపిల్లలకి ఎందుకు? ఓ 2 ఏళ్ళు అయితే పెళ్లి చేసి పడేయచ్చు, ఏ స్కూల్లోనే టీచర్గా చేయించవచ్చు. ఇలాంటి పిల్లలు ఎలాంటి వాళ్ళు అయి ఉంటారు? స్కూల్లో టాపర్స్, కాలేజ్ ఫస్ట్ వచ్చిన వాళ్ళు. అలాంటి పిల్లలను కూడా ఇంట్లో కూర్చోండి, స్కూల్లో టీచర్గా చేసుకోండి అనే వాళ్ళు మన ఫ్యామిలీలో ఉంటే ఆ ఫ్యామిలీకి ఎంత బాధ, ఎంత కష్టం కలుగుతుంది. కోట్లు పెట్టి చదివించే స్తోమత లేకపోవచ్చు, కనీసం ఇలా చదువు అలా చదువు అని సలహాలు ఇవ్వకపోగా ఇంట్లో కూర్చోబెట్టండి, స్కూల్లో పని చేయించుకోండి. స్టేట్ ఫస్ట్ వచ్చిన, కాలేజ్ ఫస్ట్ వచ్చిన పిల్లలను కూడా ఆడపిల్లలు అని చెప్పేసి చదువు ఎందుకు అనే వాళ్ళు కూడా చాలా మంది ఉంటున్నారండి. ఇలాంటి వాళ్ళతో అసలు పిల్లలు ఎలా మింగిల్ అవుతారు? అసలు ఏంటి వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు? నేను కాలేజ్ ఫస్ట్ వచ్చాను కదా, స్టేట్ ఫస్ట్ వస్తున్నాను కదా, నన్ను ఎందుకు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారని చెప్పేసి ఆ పిల్లలు ఎంత ఏడుస్తారు, ఎంత బాధపడతారు, అంత కష్టపడి చదువుకొని. బట్ ఎందుకు ఇలా చేస్తున్నారు? ఆస్తులు పోతాయనా? ఆస్తులు ఎందుకండి? పిల్లలకి చదువే పెద్ద ఆస్తి అనమాట. ఆ చదువు అనేది మనం మంచిగా చెప్పిస్తే వాళ్ళు ఫ్యూచర్లో సెటిల్ అయిపోతారు, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఉంటారు. వాళ్ళ పిల్లలు చదువుకోవాలి, తప్పలేదు, మగ పిల్లలు కాబట్టి. బట్ ఆడపిల్లలకి ఎందుకు చదవద్దు? ఏ చట్టంలో ఉంది మీరు చెప్పండి. బట్ ఆస్తులు మాకే కావాలి, ఆస్తులన్నీ వాళ్ళకి పెట్టకూడదు, వాళ్ళ పిల్లలకి ఎందుకు చదువు, ఆస్తులు అమ్మితే వాళ్ళ పిల్లలే బాగుపడతారు, ఇలాంటి ఆలోచనలు ఉంటే గనక పిల్లల్ని ఎవరైనా సరే ఎలా చదివించుకోవాలి? ఆడపిల్లలకి చదవద్దు అనే వాళ్ళని ఏ విధంగా మాట్లాడాలి? అసలు ఇలాంటి వాళ్ళు కూడా ఉంటే మనం ఏం చేయాలి? ఒకసారి కామెంట్ చేయండి.